మొన్న మాట్లాడిన మాటలకి అధికార పార్టీ నుంచి కొంతమంది మిమ్మల్ని తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దానికి మిగతా వాళ్ళు కానీ మాట్లాడారు. సార్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి కదా, ఏపీ ఎంపీకి స్పెషల్ స్టేటస్ గురించి పోరాడాలని మళ్ళీ ఏమైనా మీరు అప్పీల్ చేసేటటువంటి అవకాశం? వాళ్ళు మొండికెత్తేసారు కదండి. వాళ్ళు మొండికెత్తిన వాళ్ళతో నేనేం మాట్లాడాను? మొండి వాళ్ళు రాజు కంటే బలవంతులు అంటారు కదా. మరి వాళ్ళు అంత మొండికెత్తి వాళ్ళు మేము రాజుల కంటే బలవంతులు అని చెప్పినప్పుడు మరి ప్రజల తాలూకు మొండితనం చూపించాల్సి వస్తుంది. అంతే. అంటే మీరు ఒక మాట ఇచ్చి అంటే నా ఉద్దేశం ఎట్లా ఉందంటే, ఇప్పుడు పార్లమెంట్లో మీరు చట్టాలు చేసి చట్టసభలో అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు మీరు చట్టసభల్లో మీరు చట్టాలు చేసి ప్రజలను పాటించమంటారు. వాళ్ళు మాటిచ్చి మేము వెనక్కి వెళ్ళిపోతే ప్రజలు ఎలా నమ్ముతారు? వాళ్ళని ప్రజలు ఎందుకు పాటించాలి? మీరే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి తిరుగుబాటు ధోరణి ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే నాయకులు ఎలాగా చట్టసభల్లో ప్రవర్తిస్తారో ప్రజలు దాదాపు అదే క్యారెక్టర్ తీసుకుంటారు. యథారాజా తథా ప్రజలాగా లీడర్స్ తాలూకు క్యారెక్టర్ని ప్రజలే తీసుకుంటారు. ప్రజలే నాయకులే దాన్ని పాటించినప్పుడు మీరు రేపొద్దున మీరు చేసే చట్టాలని మేము ఎందుకు పాటించాలని ఒక తిరుగుబాటు ధోరణి ప్రజల్లో వచ్చే డేంజర్స్ ఉన్నాయి. అందుకనే చాలా వరకు మనకు అంత కొంచెం ఇష్టరాజ్యంగా ఉంటారంటే మన నాయకుల లోపం కూడా ఉంది. అది మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి. రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. వివిధ అంశాల ఆధారంగా మొత్తం 11 షార్ట్ ఫిల్మ్స్ని ఈ కాంపిటీషన్కి తీసుకున్నారు. ప్రముఖ సినీ రచయితలు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ ఎన్ శంకర్, సురేందర్ రెడ్డి, లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ, నటుడు శివాజీరాజా వంటి ప్రముఖులు